ఎందుకంటే బైబిల్లో నుంచి ఈరోజు సమయాన్ని బట్టి 2 లేక 3 సందర్భాలు మీకు చూపించాలని ఆశపడతా ఉన్నాను. ఆ 3 సందర్భాలు 3 కొత్త విషయాల్ని లేదా 2 కొత్త విషయాలు మనం తెలియజేస్తా ఉంటాయి. అదే ఒక విషయాన్ని నేను చూపించడానికి ప్రయత్నం చేస్తాను. ముందుగా ఉదాహరణగా చెప్తాను, మీకు అర్థం అవ్వాలండి. ఒక రోజున దావీదు తన సింహాసనం మీద కూర్చున్నాడు. ఎక్కడ కూర్చున్నాడు? సింహాసనం మీద కూర్చున్నాడు. ఒక ప్రవక్త ఆయన దగ్గరికి వచ్చాడు. ఆ ప్రవక్త పేరు నాతాను. ఏం పేరు ఆయనది? నాతాను అనే ప్రవక్త వచ్చాడు. వచ్చి రాజా, నేను ఒక చిన్న కథ చెప్దాం అనుకుంటున్నాను, నీకు ఒక సంఘటన జరిగింది, ఆ చిన్న సంఘటన చెప్పాలనుకున్నాను అన్నాడు. అవునా, ఎక్కడ జరిగింది ఆ సంఘటన అంటే, ఎక్కడో జరిగితే మన దగ్గర మన రాజ్యంలో జరిగింది అన్నాడు. అప్పుడు అవునా, ఏం జరిగింది చెప్పంటే, నాతాను ప్రవక్త ఒక సంఘటన దావీదుతో చెప్తా ఉన్నాడు. నాతాను ప్రవక్త ఒక సంఘటనను దావీదుకు వివరించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఆ సంఘటన ఏమి గుర్తుందా ఎవరైనా? ఆ సంఘటన గుర్తుందా ఎవరైనా? ఏంటి ఆ సంఘటన గుర్తుందా? ఏంటి అన్నా? కాదు, నాతాను దావీదు ఏం చెప్పాడని అడుగుతాను. ఒక్క ఎవరు సువార్త పడిన తప్ప ఎవరికి తెలియదు అని సంగతి అడుగుతున్నాను. లేదా తెలిసినా సరే నాకు చేసేదేదో ప్రయత్నం చేస్తున్నాను అనుకుంటా ఉన్నాను. నాతాను దావీదుతో ఏం చెప్తాడంటే, అయ్యా ఒకరికి చాలా గొర్రెలు మేకలు అన్నీ ఉన్నాయి, కానీ వాళ్ళ ఇంటికి ఒక రోజు ఒక చుట్టం వచ్చాడు. సో మంచి ఆహారం పెట్టాలనుకున్నాడు. తర్వాత చూస్తే పక్కింట్లో ఒక గొర్రె ఉంది. ఆ యజమాని నన్ను చాలా ప్రేమగా తెచ్చుకుంటున్నాడు. తన దగ్గర ఎన్ని గొర్రెలు ఉన్నా సరే ఈ ధనవంతుడైన వ్యక్తి తన ఇంటికి వచ్చిన చుట్టానికి కట్టడానికి పక్కింట్లో ఉన్న గొర్రెలను లాక్కొచ్చి చంపి ఆ వచ్చిన చుట్టానికి ఆహారంగా పెట్టాడు పెట్టాడు. ఆమెకు గుర్తొచ్చిందా కాదన్నా? ఇది ఆయన చెప్పిన మాట. అప్పుడు దావీదు అంటాడు, ఎవరి అతను అతను ఇమీడియట్ గా చంపేయాలి, అతను చంపేయడానికి తగినంత పాపం చేశాడు అంటాడు. అప్పుడు నాతాను అంటాడు, అయ్యా ఆ మనుషుడు ఎవరో కాదయ్యా, ఎవరైనా నువ్వే. అప్పుడు దావీదు ఏం చేస్తాడు తెలుసా? దావీదు చేసిన సంగతి చదువుతారమ్మా. దావీదు ఏం చేశాడో చదువుతున్నాడు. దావీదు పశ్చాత్తాపడతాడు. దావీదు నేనే అది చేశాను, నన్ను క్షమించే వారిని ప్రార్థన చేస్తాడు. 50వ కీర్తన కలిసి రాస్తాడు. ఒకవేళ చెప్పాలంటే ఆ కీర్తనలో తన హృదయాన్ని దేవుడి దగ్గరలో చూపిస్తాడు. 50వ కీర్తన చివరి భాగంలో ఒక భక్తి లేని వాళ్ళతో నువ్వు ఎలా కలిసిపోతున్నావు, నీ కళ్ళ వెనుక నేను నిలబెట్టి అన్ని విషయాలు చెప్తానని దేవుడు మాట్లాడిన విధానాన్ని ఎలాగైతే నాతాను తనతో మాట్లాడాడు దాన్ని పోల్చుకుంటూ, అయ్యా నేను రక్షణ ఆనందాన్ని కోల్పోయాను, నన్ను క్షమించు అని తన పరుపు త్యాగం చేసేలాగా ప్రార్థన చేస్తాడు, కన్నీరు కలుగుతాడు, తను పశ్చాత్తాపడతాడు. ఒకవేళ ఈ సంఘటన కొత్తగా వినే వాళ్ళకి నేను చెప్తా ఉన్నాను, కొంత వివరంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాను. దావీదు దగ్గరికి నాతాను వచ్చి చెప్పినప్పుడు నాతాను దావీదు చేసిన పాపాన్ని చూపిస్తా ఉన్నాడు. తన జీవితంలో అనేక సార్లు ఎన్నో సందర్భాల్లో దేవుని కొరకు నిలబడిన దావీదు ఒకరోజు ఒక స్త్రీ విషయంలో తన కరుణతో చూసిన దాన్ని బట్టి ఆ స్త్రీ విషయంలో పాపంలో పడిపోయి ఆ పాపాన్ని కప్పిపెట్టుకోవడానికి తన భర్తను చంపేసి ఆ పాపంతా మూటకట్టుకున్న వ్యక్తిగా కనబడతా ఉన్నాడు. అలాంటి దావీదుతో తన సేవకుడు, దేవుని యొక్క సేవకుడు వచ్చి, ఇదిగో ఆ మనుషుడు నువ్వేనయ్యా, నువ్వు పాపము చేశావు, వేరొకరి భార్యను నీ కౌగిలిలోకి తెచ్చుకున్నావు, నీతో చాలా మంది భార్యలు ఉన్నారు, నేను నీకు భార్యను ఇచ్చాను, కావాలంటే ఇంకా కొంతమంది ఇచ్చేవాడిని, కానీ నువ్వేం చేశావు? ఏం చేశాడు దావీదు? వేరొకరి భార్యను తన పాపం చేయడానికి వాడుకున్నాడు. అది చెప్పినప్పుడు
దావీదు ఆ సేవకుని మాటకు లోపడ్డాడు, లోపడలేదు. దావీదు అట్లా అయ్యా దైవం నాతో చాలాసార్లు మాట్లాడాడు. దావీదుతో చాలాసార్లు మాట్లాడతాడు దేవుడు. నాకు దేవుడికి అట్లా దేవుడి బాగా ఉంటా, లేకపోతే దేవుడు ఎప్పుడో వాళ్ళు గద్దించేవాడు కదా, దేవుడు ఎప్పుడో చెప్పేవాడు కదా అన్నాడా? నేను తప్పు చేయలేదని కప్పు పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడా? నేను ఎలా ఉన్నానో దేవుడికి తెలిసే అని చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడా? నేను మంచివాడినో కాదో దేవుడు తెలిసే నేను మంచివాడిని కాకపోతే నా మీద శిక్ష వచ్చేది కదా అని మాట్లాడుతున్నాడా? మాట్లాడేదా? ఎక్కడ మాట్లాడాలా? ఆ సేవకుడి మాట ఎందుకు తీసుకుంటున్నాడంటే, మనం 50 చదివినట్టుగా ఆయన దేవుడికి భయపడతా ఉన్నాడు. దేవుడికి భయపడుతూ ఇదిగో తన సేవకుడు చెప్పిన మాట తన జీవితంలో కనబడుతున్నప్పుడు దాన్ని సరి చేసుకోవడం ప్రయత్నం చేస్తా ఉన్నాడు. దేవుడి సేవకుడు చెప్పిన మాట తన జీవితంలో జరిగింది కాబట్టి ఇదిగో ఈ సేవకుడు చెప్పిన విధంగా నేను నన్ను సరి చేసుకుంటాను. ఆయన మాట వింటా ఉన్నాడు. దావీదు కప్పు పెట్టుకోవడానికి చాలా విషయాలు ఉన్నాయి. నేను చేయలేదు ఒక మాట చెప్పొచ్చు, లేకపోతే అనేక సార్లు దేవుడి కొరకు నేను నిలబడ్డాను, దేవుడు నాతో మాట్లాడాడు, దేవుడు నాకు ప్రత్యక్షమయ్యాడు, దేవుడిని బలపరిచాడు, ఇదేదో ఉంటే నాతో చెప్పేవాడుగా అంటలేదు. ఎందుకంటలేదో తెలుసా? ఆ సేవకుడైన నాతాను మాటలు తన జీవితంలో జరిగినాయి కాబట్టి ఏం చేస్తాడు దావీదు? ఒప్పుకుంటాడు. ఏం చేస్తాడమ్మా? ఒప్పుకుంటాడు. చాలా మందికి ఆశ్చర్యం అనిపిస్తుంది ఇక్కడ. దావీదు తను చేసిన దాన్ని ఒప్పుకుంటా ఉన్నాడు. ఒప్పుకున్న తర్వాత తన జీవితంలో జరిగిన ఒప్పు పెట్టేది తెలుసా? ఆ శాపానికి జరిగిన శిక్షణ కూడా తను అందిస్తా ఉన్నాడు. బత్షెబతో తను చేసిన పాపానికి ఆ బత్షెబ గర్భం ధరించి ఒక పిల్లవాడిని జన్మించినప్పుడు ఆ పిల్లవాడు చనిపోయే పరిస్థితిలో ఉన్నప్పుడు, చనిపోయిన తర్వాత దావీదు ఇది నాకు రావాల్సిన శిక్షే. ఎందుకంటే బత్షెబ వేరొకటి భార్యను నేను వ్యభిచారం చేశాను, వేరొకటి భార్యను నేను ఆశించాను. నీ పురుగు వాటిని భార్యనైనా భర్తలైనా దాసులైనా గాలినైనా సరే హాస్పిటల్ వైద్యుల్లో పదార్థంలో ఒక ఆశ ఏంటంటే నీ పురుగు వాటిని ఏది కూడా నువ్వు ఆశించకూడదు. ఒకవేళ వచ్చే వాళ్ళకి పెళ్ళి అవ్వకపోతే తను చేసిన పాపం ఇవ్వలేదు కాదు. ఒకవేళ వచ్చే వాళ్ళకు విడాకులు ఉంటే తను చేసిన పాపం అయ్యుండేది కాదు. ఒకవేళ వచ్చే భర్త అప్పటికే చనిపోయి ఉంటే తను చేసిన తప్ప అయ్యుండేది కాదు. విడాకులైన వారిని పెళ్లి చేసుకోవచ్చు, చనిపోయిన వారిని పెళ్లి చేసుకోవచ్చు, పెళ్లిగైన వారు ఒకరికొకరు పెళ్లి చేసుకోవచ్చు. కానీ ఈ బత్షెబ వేరొకరి భార్యగా ఉంది. ఆ భార్యను ఏం చేస్తా ఉన్నాడంటే ఇతను వ్యభిచారం చేస్తాడు. రాయబడిన మాట, దావీదు చేసిన దానికి రాయబడిన మాట ఆశపడ్డాడు, ఇష్టపడ్డాడు, ప్రేమించాడు. ఈ పిచ్చి మాట ఏం లేవు అక్కడ. అవన్నీ మనం మాట్లాడుకునే మాటలు. దావీదు బత్షెబతో వ్యభిచారము చేశాడు. దావీదు నేను వ్యభిచారం చేశాను అని దేవుడి సన్నిధిలో ఒప్పుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు, పలుకు తయారు చేసేలాగయ్యాడు. అక్కడ మాట్లాడుతూ ఉంటాడు, అయ్యా నీ రక్షణానందాన్ని మరలా నాకు దయచేయి. ఎందుకంటే ఒక వ్యక్తి పాపం చేసినప్పుడు అంతకుముందు దేవుడిచ్చిన రక్షణ ఆనందాన్ని కోల్పోతాడు. ఒక దేవుడిని నమ్ముకున్నానని చెప్తున్న వ్యక్తి దేవుడికి వ్యతిరేకంగా పాపానికి తన జీవితంలో చోటిస్తే దేవుడి యొక్క రక్షణ ఆనందాన్ని కోల్పోతాడు. రక్షణ పొందినప్పుడు పరిశుద్ధాత్ముడు తన జీవితంలోకి, తన హృదయంలోకి, తనతో పాటు ఉండడానికి వచ్చిన పరిశుద్ధాత్మ కూడా కోల్పోతాడు. నీ పరిశుద్ధాత్మను నాకు మరలా దయచేయి, నీ పరిశుద్ధాత్మ నాకు దూరం చేయదు, నీ రక్షణ ఆనందాన్ని మరలా నాకు దయచేయి ప్రార్థన చేస్తున్నాడు. ఆ మాటలు తను ప్రార్థన చేయడానికి ఒక ముఖ్యమైన కారణం ఏంటి తెలుసా? దావీదు నాతాను అనే దేవుడి సేవకుని యొక్క మాటను విన్నాడు. మనకు లాంటి వాడు కాదు దావీదు. బైబిల్లోని కొంతమంది వాటి లాంటి వాడు కాదు దావీదు. జరిగిందే, తన కళ్ళు తెరవబడి
దేవుడి యొక్క వాక్యము నీ కళ్ళు తెలిసేలాగా చేస్తుంది, నిన్ను నువ్వు చూసుకునేలాగా చేస్తుంది. చాలా సార్లు దేవుడి వాక్యం గురించి వివరిస్తూ చెప్తాను. దేవుడికి నువ్వు సమీపమైన కొలది నిన్ను నువ్వు చూసుకోగలుగుతావు. దేవుడికి నువ్వు ఎంత దూరంగా ఉంటావో, దేవుడికి నువ్వు ఎంత దూరంగా వెళ్ళిపోతా ఉంటావో అప్పుడు నిన్ను నువ్వు చూసుకునే కళలు నీకు ఉండవు. నువ్వు ఏం చేస్తున్నావో నువ్వు అర్థం చేసుకోవడానికి, ఒప్పుకోవడానికి, విడిచిపెట్టడానికి ఏమాత్రం పెట్టుకోవడం. ఇంకా ఏం చేస్తావు తెలుసా? నీకు బుద్ధి చెప్పే వాళ్ళను ద్వేషించడం మొదలు పెడతావు. వాళ్ళు సేవకులైనా సరే, ఈ సేవకుడు నాకు బుద్ధి చెప్తున్నాడు కదా, ఈ సేవకుడు నన్ను సరిచేస్తున్నాడు కదా, ఈ సేవకుడు నా జీవితాన్ని ఎత్తి చూపిస్తున్నాడు కదా అని వాళ్ళ మీద కక్ష పెట్టేసుకుంటారు. ఎక్కడ కుదిరితే అక్కడ వాళ్ళు ఏదో ఒకటి చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇది అనేక మంది జీవితాల్లో జరుగుతూ ఉంటుంది. ఈ రోజు కూడా మన సంఘంలో కూడా జరుగుతూ ఉంటుంది. అది ఎక్కడ దొరుకుతారో ఏదో ఒకటి ఇరికించాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. వాళ్ళ కుటుంబాన్ని దేవుడి నుంచి దూరం చేయాలని ప్రయత్నం చేస్తారు. వాళ్ళకి కుదిరినంత మందికి దేవుడి యొక్క సేవ గురించి వ్యతిరేకంగా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తారు. ఎవరు తెలుసా? ఎవరైతే మా చేత మేలుకొనిన వారో వాళ్ళే మనం వ్యతిరేకంగా మాట్లాడతారు. కారణం ఏంటి తెలుసా? వారి జీవితంలో ఉన్న పాపము వాక్యము ఎత్తి చెప్పి చూపిస్తా ఉన్నప్పుడు మేము ఇదే ఉంచుకుంటాం, ఇలాగే ఉంటాము. కానీ దేవుడి దగ్గర కావాలనుకునే పరిస్థితిలో ఉన్న వాళ్ళు దేవుడంటే భయం ఉండదు. వాళ్ళకి దేవుడంటే భయం ఉండదు కాబట్టి దేవుడి సేవకుని మాట్లాడగలరు. ఏదో విధంగా ఆ సేవకుని నాశనం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. మనుషులు తమ సొంత బైబిల్ రాసుకుంటూ ఉంటారు. అమ్మా పలానా చోటకి వెళ్ళొద్దు, పలానా పూజ చేయొద్దు, పలానా చేయొద్దంటే వాళ్ళతో పాటు వాళ్ళ పిల్లలు కూడా అదే స్థానానికి తీసుకెళ్ళి అలాంటి తప్పుడు పనులు చేయించడానికి సిద్ధపడుతూ ఉంటారు. కారణం ఏంటి తెలుసా? వాళ్ళకి దేవుని భయమో లేదు. దేవుని భయం లేదు. వాడు దేవుని సేవకులకి మాటకు వినరు, పూర్తిగా వ్యతిరేకంగా చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ప్రతి అడుగులో పూర్తిగా వ్యతిరేకంగా చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఈరోజు నీ జీవితంలో నువ్వు ఎక్కడో ఒకసారి పరిచయం చేసుకో. ఎన్నిసార్లు వాక్యం చెప్పినప్పుడు అవును ఇది నా జీవితంలో ఉంది అని అర్థమైనప్పుడు దాన్ని సరి చేసుకోవడానికి ప్రయత్నం చేసావా? నీకు సరి చేసుకోవడానికి ఇష్టం లేనప్పుడు సరిచేసే వాళ్ళను ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తాం. వాక్యం ఇచ్చిన వాళ్ళ నీవు దేవునికి భయపడితే వాక్యం చెప్పేవానికి మాట వింటావు, వాక్యం చెప్పేవానికి లోపడతావు, వాక్యం చెప్పేవాడు ఏది చెప్తున్నాడో అది చేయడానికి ఇష్టపడతాడు. ఎన్నిసార్లు దేవుని మాటలు వింటా ఉన్నారో నేను చాలాసార్లు అనుకుంటా ఉంటాను. చాలాసార్లు వాక్యం వింటారు కదా, ఎందుకని మనుషులు వారి జీవితంలో మార్పు విషయమే ఆశపడలేదు? ఎందుకని మనుషులు దేవుని సన్నిధిలోని తమ హృదయాన్ని సమర్పించుకోవడానికి ఆశపడలేదు? ఎందుకని దేవుని విలువ తాము చూసుకోవడానికి ప్రయత్నం చేయట్లేదు అని ఆలోచన చేస్తా ఉన్నప్పుడు అక్కడ అర్థమయ్యే ఆశ్చర్యకరమైన విషయం తెలుసా? దేవుడి దగ్గరికి వస్తున్నారు కానీ దేవుడంటే భయం లేదు. దేవుడంటే భయం లేని వారికి సేవకంటే భయం ఉండదా? దేవుడంటే ఇష్టం లేని వారికి సేవకంటే ఇష్టం ఉండదా? దేవుడికి ఏది ఇష్టమో అది చేయగలిగి సేవకుడికి ఇష్టమైంది చేయడానికి అవకాశం ఉండదా? దేవుడి దగ్గర వల్ల మన సంఘానికి వస్తున్న వాళ్ళ సంఖ్య పెరుగుతూ ఉంటుంది. ఒకప్పుడు 20, 30, 40, 50 మంది ఉంటారేమో చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు కలిస్తే. ఇంకా కొంచెం ఎక్కువ కూడా ఉంటారేమో అందరినీ లెక్కేస్తే. బహుశా ఒక 60 మంది ఉన్నారనుకోండి మన సంఘంలో. మన సంఘంలో ఎక్కువ బోధించే కొన్ని విషయాలు ఏంటంటే దేవుని సన్నిధిలో నీ హృదయాన్ని కొరపడించుకోండి, దేవుని సన్నిధిలో నీ అవసరం కొరకు ప్రార్థన చేయండి. ఒక దూరంగా ఉండి ఊరెళ్ళి పనికి వెళ్ళి రాలేకుండా అది వేరే. అలా ఖాళీ సందర్భాల్లో దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోండి అని చెప్తా ఉన్నప్పుడు దాన్ని ఎంతమంది పెట్టా ఉన్నారు? విన్నవాళ్ళు ఎంతవరకు ఆచరించగలుగుతా ఉన్నారు? దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేసుకోవడం కన్నా వేరొక ముఖ్యమైన మీ జీవితంలో ఏం కనబడుతుంది?
ఒకవేళ దేవుడి సన్నిధికి వస్తున్నాం అనుకుంటున్న వారు వీరైతే ఒక కాగితం తీసుకుని ప్రతిరోజు డేట్ వేసుకుని ఎంతసేపు దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసుకుంటున్నామో అది ఒక రాసుకోండి. 2 విషయాలు రాయండి. అంటే ఇది కూడా మీరు చేస్తారని నాకు నమ్మకం లేదు, ఎందుకంటే మీరు చెప్పి చాలా విషయాలు ఏమాత్రం చేయకుండా విడిచిపెడతారు కాబట్టి ఇది కూడా చేస్తారని నాకు నమ్మకం లేదు. కానీ ఒకవేళ చేస్తే ఏమవుతుందో నేను చెప్తాను. దేవుడి సన్నిధిలో ఎంతసేపు ప్రార్థన చేసుకుంటున్నాం, ఒకవేళ ఇంట్లో ప్రార్థన చేసుకుంటే ఎంతసేపు ప్రార్థన చేసుకుంటాం అనేది నోట్ చేయగలుగుతారా? ఎప్పుడన్నా చేస్తారమ్మా మీరు? చేస్తే అప్పుడు దేవుడికి నువ్వు ఎంతసేపు ప్రార్థన చేస్తున్నావు నీకు అర్థమవుతుంది. ఎవరు అడిగినా మన సంఘంలో తెచ్చుకొని ప్రార్థన చేసుకుంటామని చెప్తారు. అంటే ఇందులో పిల్లలు తీసేస్తే పెద్దవాళ్ళు కలిసి ఒక 40 మంది ఉంటారేమో. ఈ 40 మంది చర్చలోకి వస్తే మళ్ళీ చర్చ అంతా ఇండిపోతుంది కదా ఏదో టైంలో. లేదు వేరే వేరే సమయాలు వచ్చినా సరే చర్చ అంతా మనుషుల యొక్క ప్రాంతం నింపబడుతుంది కదా. అంటే అర్థం ఏంటంటే అనుకుంటున్నారు, ఏమనుకుంటున్నారంటే మీ దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసుకుంటాం అదే అనుకుంటా ఉన్నారు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఒక కాగితం కథ తీసుకుని ఎంతసేపు దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసుకుంటున్నామో లెక్కేసుకోండి. అమ్మా రాస్తారా? అమ్మా రాస్తారా? రాయడం ప్రయత్నం చేయండి. ఎంతసేపు ఇంటి దగ్గర ప్రార్థన చేసుకుంటారో రాయడం ప్రయత్నం చేయండి. ఎంతసేపు బైబిల్ చదువుతారో రాయడం ప్రయత్నం చేయండి. ఒక్క 15 నెలలో రాయండి. అప్పుడు నిజంగా మనం ప్రార్థన చేస్తాం లేదో మనకే అర్థమవుతుంది. మీరు చెప్పినట్టుగా బైబిల్ చదువుతా ఉంటే ఇప్పుడు ఈ బైబిల్ అంతా 1 సారి 2 సార్లు 3 సార్లు చదివేవాళ్ళు ఎవరైనా ఉన్నారంటే చాలా తక్కువ చదువులు వస్తాయి. బైబిల్ అంతా 2 సార్లు చదివేవాళ్ళు ఒకసారి చేయిస్తారా? ఎవరన్నా బైబిల్ అంతా 2 సార్లు చదివేవాళ్ళు చాలా కొంత. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే 4 చేతులు వేసి 40 మంది పెద్దవాళ్ళు అనుకుంటే, ఒకవేళ 40 కంటే ఎక్కువ మంది పెద్దవాళ్ళు ఉంటే 4 చేతులు వేసి అంటే అర్థం ఏంటంటే 10 మంది 100కి 10 మందే చదివేస్తారు. అంటే ఇదే ప్రశ్న మీకు ఇంకా స్పష్టంగా అర్థం అవ్వాలంటే నేను చెప్తుంది మీకు ఇక్కడ కనెక్ట్ అవ్వాలంటే స్పష్టంగా విషయం గురించి అర్థం అవుతుంది. ఏంటంటే దేవుడికి భయపడితే దేవుడి సేవకుగా నా మాట వింటారు కదా, వింటారమ్మా? అంటే ఇక్కడ ప్రశ్న, మా సేవకులు ఎవరు ప్రశ్న. చాలా సంవత్సరాల క్రితం ఒక ఆవిడ ఒక దగ్గర వచ్చి నువ్వు సేవకుడువా ఏంటి మమ్మల్ని సరి చేస్తున్నావు అని అడిగారు. నువ్వు సేవకుడువా మమ్మల్ని సరి చేయడానికి అన్నారు. ఎవరంటే అడిగింది వాళ్ళకి ఇబ్బందులు వస్తే ప్రార్థన చేయించుకోవడానికి సిద్ధపడిన వాళ్ళు. వాళ్ళకి ఇబ్బందులు వస్తే అర్ధరాత్రి పూట ఫోన్ చేసి అయ్యా మా దగ్గర అన్న వాళ్ళే నా దగ్గరికి వచ్చి నువ్వు సేవకుడు ఏంటి మమ్మల్ని సరి చేస్తున్నావు అన్నారు. నువ్వు చేసే తప్పుగానే చెప్పాలి, మమ్మల్ని సరి చేయడానికి నువ్వు సేవకుడు కాదన్నారు. బహుశా మా సంఘంలో కూడా అలాంటి పరిస్థితులేమో ఇప్పుడు మీ వచ్చింది కూడా. నేను ఎక్కువగా చెప్పేది ఒక 2-3 విషయాలు. మొదటిది ప్రార్థన చేసుకోమని చెప్తాను, వాక్యం చదవమని చెప్తాను. ఈ 2 విషయాలు చాలా ఎక్కువ చెప్తాను. మూడోది ఏం చెప్తానంటే కనీసం ఇద్దరి కోసం ముగ్గురు కోసం సమయం తీసుకుని ప్రార్థన చేయండి అని చెప్తాను. ఈ 3 విషయాలు చాలా ఎక్కువగా చెప్తా ఉంటాను. ఆ 3 విషయాల్లో మీరు ఎంతవరకు చేయగలుగుతా ఉన్నారు? అందరికీ చెప్పేది ఏంటంటే మీ జీవితాన్ని పరిశీలన చేసుకోండి, మీ జీవితాన్ని సరి చేసుకోండి. దావీదు అంతటి మహాచక్రవర్తి ఒక సామాన్యుడైన నాతాను అనే ప్రవక్త చెప్పినప్పుడు దావీదు బహుగా కుంగిపోతాడు. దేవుడి యొక్క మాట మన హృదయాన్ని తాకింది. ఎవరి నోటి నుంచి వచ్చి ఆ మాట ఎవరి నోటి నుంచి వచ్చింది? నాతాను ప్రవక్త యొక్క నోటిలో నుంచి వచ్చింది. ఆ మాటలు దావీదు హృదయాన్ని క్రొమ్మలేసి దావీదు ఎంత పశ్చాత్తాపడతాడంటే దేవుడు దావీదుకి ఒక కొత్త పదవి ఇస్తాడు, కొత్త టైటిల్ ఇస్తాడు, కొత్త బిరుదు ఇస్తాడు. దావీదు నా హృదయాన్ని అంటాడు. అంటే నేను ఏమి ఆశపడతాను ఆ బైబిల్ నేను ఏమి ఆశపడతానో దావీదు దాన్ని చేసేస్తాడు. నేను ఏమి చేస్తే బాగుంటుందో దావీదు అనుకుంటానో అప్పటికే దావీదు చేస్తాడు. అది దావీదు దేవుడిన పేరు. కారణం ఏంటి తెలుసా? దేవుడు మన పశ్చాత్తాపాన్ని ఆశపడతాడు.
అపవాది మనం దాచివేసుకోవడానికి మనం ప్రేరేపిస్తాడు. రోజు రోజుకి మనిషి యొక్క హృదయాన్ని అపవాది ఎలా మోసం చేస్తాడంటే, మనం దేవుడి దగ్గర బాగుంటే సరిపోద్ది, దేవుడితో సరిపోతే సరిపోద్ది, దేవుడి దృష్టిలో రాత్రి ఉంటే సరిపోద్ది. మోసం అది. నీ కళ్ళెదురుగా దేవుడు నీకు ఇచ్చిన సేవకుడు చెప్పే మాటలను బట్టి నీ హృదయాన్ని మార్చుకోకపోతే నేను దేవుడికి భయపడతానని చెప్పడం పెద్ద మోసం అది. ఆ మోసంలో అపవాదిని నడిపిస్తా ఉన్నాడు. జాగ్రత్త. దావీదంతటి మహాచక్రవర్తి, ఆ రోజుల్లో రాజులకు కూడా ఒక అధికారం. సమయం చెప్తారు కదా, రాజులు కావాలన్నారు కదయా. లేదు వాళ్ళు మీ ఇళ్లలోనే ఆడాలను తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో పనులు చేయించుకుంటారు. మీ ఇళ్లలో మగవాళ్ళని తన దగ్గర పని చేయించుకుంటాడు. తన రథాలను కలిగించేవాడు చేస్తారు. ఎందుకే రాజు మీకు అన్నప్పుడు రాజుకి తెలియకుండానే ఒక అధికారం ఇవ్వబడింది. ఏ స్త్రీ కావాలంటే ఆ స్త్రీని రాజు తన ఇంట్లో తెచ్చుకోవచ్చు. కానీ అది దేవుడికి అధికారం కాదు, రాజు తన సొంతంగా పొందుకునే అధికారం. బహుశా అలానే బత్షెబా తన ఇంట్లో తెచ్చుకుని ఉంటాడు దావీదు. కానీ ఎందుకు దేవుడికి ఇష్టం లేకుండా పోయిందంటే, ఎందుకని దేవుడి ప్రవక్త ద్వారా తను చెప్పించాడంటే, బత్షెబా వేరొకరి భార్యగా కొనసాగుతా ఉంది. వాక్యం ఇచ్చిన వారి ద్వారా నేను వేరొక భార్యను, వేరొక భర్తను నా జీవితంలోకి నేను ఆహ్వానిస్తున్నానని చిన్న గ్రహింపు కూడా లేని వాళ్ళు చాలా మంది కొనసాగుతూ ఉన్నారు. దాన్ని దాచిపెట్టుకోవడం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పాపం గురించి బయట ఏం చెప్తుందో తెలుసా? పాపము అగ్ని లాంటిది, అది ఒడిలో దాచబడిన అగ్ని లాంటిది. విన్నారా మన మాట ఎప్పుడన్నా? పాపము ఒడిలో దాచబడిన అగ్ని లాంటిది. ఒక ఒడిలో అగ్నిని దాచుకుంటే ఏమవుద్ది? లోపల లోపల కాలి ఏం కాలిపోతుంది? చివరికి శరీరం కూడా కాలిపోతుంది. జాగ్రత్త. అలాంటి విషయాల్లో, అలాంటి పరిస్థితుల్లో నువ్వు దిగజారిపోతా ఉన్నావు. ఏ పాపంలో ఉన్నావు నాకు తెలియదు. నేను వ్యభిచారం గురించి మాత్రమే మాట్లాడలేదు. నువ్వు ఏ పాపంలో ఉన్నావో నాకు తెలియదు. కానీ నీ పాపంలో నిన్ను నువ్వు మోసం చేసుకుంటూ నేను దేవుడి దగ్గర బాగుంటే చాలే అని వాదనలో వెళ్ళిపోతున్న వాళ్ళారా, నువ్వు దేవుడికి భయపెడితే దేవుడి సేవకుడి మాట ఖచ్చితంగా. కొంతమంది మన సంఘంలో ఉంటారు కానీ ఎవరెవరో సేవకులుగా ఉంటారు. ఒక రోజున మన సంఘంలో ఒక కుటుంబంలో ఒక ఫంక్షన్ జరుగుతూ ఉంది. నేను దివ్య వెళ్ళాము. వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు అడిగారు, అయ్యా మీరు ఎవరని అడిగారు. మీకు చెప్పాం, ఇలా పాస్టర్ గారు అండి అన్నాను. వినపడుతుంది అందరికి? ఎవరైనా వినపడుతుందా? నేను పాస్టర్ గారు అన్నాము. అదేంటండి మనం వేరే వాళ్ళు తీసుకొని చాలా పాస్టర్ గారు అని చెప్పారు అన్నారు. ఎవరు మా నీళ్ళు అన్నారు. మామూలు చెప్పండి, మీరు పొడపారు ఉంటారు అన్నారు. మీరు పొడపారు ఉంటారు, మీరు పొడపాటు పడి ఉంటారు. కాదు మేమే పాస్టర్ గారు అని చెప్తున్నాం. వాళ్ళే ఉంటారు, మీరు కాదయ్యా మొన్న ఎవరో వచ్చారు భార్య భర్త అంటా ఉన్నారు. అలాంటి సంఘటనలు ఏం చేస్తాయి తెలుసా? మా కళ్ళు తెలుసుకునేలాగా చేస్తాయి. ఇలా కూడా ఉంటారా? మేము తర్వాత అడిగాం వాళ్ళని, ఏంటమ్మా ఇలా చేశారంటే ఏదో చెప్పారు, పశ్చాత్తాపడలా, మేము సారీ చెప్పం అన్నారు. వాళ్ళు కష్టపడి మా కోసం విజయం అక్కడి నుంచి బండేసుకుని వచ్చారని చెప్పారు. మేము ఎలా వస్తాం? వాక్యం వచ్చిన వాళ్ళారా, ఇంతకీ వాళ్ళు మాస్టర్ గారు కూడా కాదు, సేవలో కూడా రాలే. ఇంకా సేవలో రాకపోయినా వేరొకరు మాస్టర్గా కలిగి ఉంటాకి సిద్ధపడతా ఉన్నారు. ఎవరంటే మన సంఘానికి వచ్చే వాళ్ళే. మన సంఘంలో మా ద్వారా మేము పొందిన వారే, మేము పిలిస్తే సంఘానికి వచ్చిన వారే. కానీ ఒకరోజు ఏం చేశారంట, సడన్ గా వేరే వాళ్ళు తీసుకెళ్ళి మా మాస్టర్ గారికి వేరే వాళ్ళు పరిచయం చేశారు. వాళ్ళు అనుకుంటారు ఎప్పటికీ ఎవరికి తెలుసుదనుకున్నా తెలియదు అంటున్నారు. తెలుసుదనుకుంటే ఆ మాట చెప్పేవాళ్ళ? తెలుసుదే అనుకుంటే ఆ మాట చెప్పరు, కానీ తెలియదు అనుకుని చెప్తాం. కానీ ఏం జరుగుతుందో తెలుసా? ఆకాశ పక్షులంట ఒక వాక్యం ఒక చోట నుంచి ఇంకొక చోటకి ఆ సంఘంలో అదే పరిస్థితి జరుగుతూ ఉంటుంది. ఏదో జరుగుతామా వీళ్ళు శాస్త్రాలే మనకి అని చెప్తుంది దివ్యాకి. లేదంటే అంటది. కానీ కొన్ని రోజుల తర్వాత వాళ్ళు ఏం చేశారో ఆధారాలతో సహా బయటికి
వస్తూ ఉంటుంది. అప్పుడు కూడా మాత్రం మనోళ్ళు అయ్యో తప్పైపోయిందయ్యా మమ్మల్ని క్షమించు అని అప్పటికి కూడా అడగరు. ఒకటి అనుకుంటారు, నేను అనుకున్నాను మీరు దేవుడి దగ్గర అడిగాలి, దేవుడి దగ్గర అడగకపోయినా పర్లేదు అని అనుకుంటా ఉండొచ్చు. దేవుడి దగ్గర క్షమాపణ చెప్పుకుంటాంలే, దేవుడి దగ్గర చెప్పకపోయినా పర్లేదు అని అనుకుంటా ఉండొచ్చు. ఎవరికి అబద్ధం చెప్పారు? దేవుడితో మాట. ఎవరికి అబద్ధం చెప్పారు? ఎవరిని మోసం చేయాలని ప్రయత్నం చేశారు? ఆ కుటుంబము ఎవరైతే వేరొకరిని పాస్టర్ పరిచయం చేశారో ఆ కుటుంబము ఎవరి గురించి అబద్ధం ఆడారు వాళ్ళు? అమ్మా ఎవరు పాస్టర్? దేవుడా? ఎవరి గురించి అబద్ధం ఆడారు? మీకు అర్థమవుతుంది మాట్లాడేది, అడిగేది అర్థమవుతుందా? ఒక కుటుంబము, మన సంఘంలో ఒక కుటుంబమే ఒక ఇద్దరు వ్యక్తులు తీసుకెళ్ళి మా పాస్టర్ గారు చెప్పారు ఒకరికి. వాళ్ళ పాస్టర్ గారు కాదు, వాళ్ళ పాస్టర్ సేవే చేయట్లా. వాళ్ళు ఏం చెప్పొచ్చు వాళ్ళ గురించి? వాళ్ళు మేలు పొందింది అన్ని విషయాల్లో ప్రతి అవసరంగా తీర్చబడింది మా ద్వారానే. మేము కాదు ఇంకొకరు పాస్టర్ గారిని చెప్పారంటే ఎవరి గురించి అబద్ధం ఆడారు వాళ్ళు? దేవుడి గురించి అబద్ధాలు. నేను బాగా చెప్పేవాడిని దేవుడు అంటే ఎక్కువ వాళ్ళంత పాపం చేసేవాళ్ళు ఉన్నాను నమ్ముతాను వ్యక్తిగతంగా. ప్రతి దానికి అమ్మో దేవుడు అంటే కూర్చుంటే దేవుడు అంటారు చూసారా? వాళ్ళు అస్సలు నమ్మలేదు. ఇవే కాదు, అస్సలు నమ్మద్దం పోయాలి. ప్రతి దానికి దేవుడే ఎలా అంటే వాళ్ళు మమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నం చేశారు. మేము సేవకుడు కాదు అని చెప్పి వేరే వాళ్ళని చెప్పారు. వాళ్ళు సరి చేసుకోవాలనుకోండి, ఎక్కడ సరి చేసుకుంటే బాగుంటుంది? దేవుడి సరి చేసుకుంటే కదా, దేవుడి దగ్గర సరి చేసుకోవాలి ఖచ్చితంగా. వాళ్ళకి వ్యతిరేకంగా ఎవరి దగ్గర అయితే వాళ్ళు ఇబ్బంది పెట్టారు, ఎవరినైతే మోసం చేయాలని ప్రయత్నం చేశారు, ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడారు వాళ్ళకి కూడా సరి చేసుకోవాల్సిన అవసరం ఉందా లేదా? కానీ ఎందుకు సరి చేసుకోరు? ఎందుకు సరి చేసుకోవాలంటే తమ పాపము ఒప్పుకోవడానికి మనుషులకు సిద్ధపాటు ఉండదు. చాలా సంఘాల్లో పాపము గురించి చెప్పని సంఘాలు చాలా ఉంటాయి. పాపాన్ని ఒప్పుకోండి అని చెప్పే సంఘాలు ఉండవు చాలాసార్లు. యేసు రక్తము స్వస్థత ఇవ్వడానికి రాలేదు. యేసు తన రక్తము కాల్చి మన పాపములను తుడిచివేసి పరలోకానికి తీసుకెళ్ళడానికి వచ్చాడు. ఇది తప్ప మిగతా చెప్పే అన్ని మాటలకు మనుషులు పట్టడానికి ఇష్టపడతారు. సరి చేసుకోండి అనే మాటకి మనుషులు ఇష్టపడతలా. మన సంఘంలో ఒక్కోసారి కొన్ని వస్తూ ఉంటాయి, కొనసాగడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. సంఘంలో ఉన్న వాళ్ళని వేరే చర్చలకు తీసుకెళ్ళి వేరే చోట తీసుకెళ్ళి అక్కడేదో మంచి చూపించడానికి ప్రయత్నం చేసే ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. ఒక అమ్మాయి ఉంది, వేరే సంఘాలకు తీసుకెళ్ళడానికి ఎప్పుడు ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అమ్మాయి ఎవరి అమ్మాయి అంటే తన జీవితంలో అత్యంత హీనమైన పరిస్థితిలో ఉన్నప్పుడు తన కోసము మేము నడుము కట్టుకుని ప్రార్థన చేసాం. తన కోసం కొన్ని 100 కిలోమీటర్లు తిరిగాము. అలాంటి అమ్మాయి మనం మారుమూర్తి పొందాలనేటప్పటికీ అమ్మో ఇది తేడా జరిగేటట్లే ఉందిలే అని చెప్పేసి మెల్లిగా తను వేరే సంఘానికి వెళ్ళడం మొదలుపెట్టింది. తాను వెళ్తూ కొంతమందిని తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తానే ఉంది. ప్రయత్నంలో కొంతవరకు సఫలీకృతురాలు అవుతుంది. సఫలీకృతం అనేది చాలా పెద్ద తెలుగు మాట. తెలుగులో చెప్పాలంటే ఇంగ్లీష్ చెప్పండి సక్సెస్ అవుతాము. ఎందుకు ఇది జరుగుతుందంటే నేను దేవుడికి భయపడుతున్నాను కానీ సేవకుడికి భయపడాల్సిన అవసరం లేదు అని మన సొంత బైబిల్లో మనం రాసుకోవడం వల్ల, సేవకుని మాటలకు నేను విలువవలసిన పరిస్థితి లేదు అని నువ్వు అనుకోవడం వల్ల, సేవకుని యొక్క మాటలు ఏమాత్రం పట్టించుకోకపోయినా పర్లేదు అని అనుకోవడం వల్ల. దావీదు అలా అనుకున్నాడా? చెప్తారా? అనుకున్నాడా లేదా? అనుకోలేదు. కాబట్టి దావీదు గురించి దేవుడు 2 మాటలు చెప్తాడు. ఒకటి, దావీదు నా హృదయానుసారం అంటున్నాడు. రెండోది అంటాడు, దావీదు నువ్వు నా హృదయానుసారంగా ఉన్నావు కాబట్టి, నా సేవకుడి చేత నేను పంపించిన మాట బట్టి నువ్వు సరి చేసుకోవడానికి ఇష్టపడ్డావు కాబట్టి నీ కుమారులో ఎవరో ఒకరు నా ప్రజలను ఇశ్రాయేలుని ఏలేవాడిగా. మనమే మాట్లాడతాం కదా, మనము అదేమీ చేయము, కేవలము దేవుడి దగ్గర నుంచి దీవెన మాత్రమే. ఎప్పుడైతే
నీ జీవితంలో ఉన్న వాటిని వాక్యపు వెలుగులో సరిచేయడానికి ప్రయత్నం చేస్తా ఉంటాడు సేవకుడైన వాడు. అప్పుడు ఏం చేస్తాను తెలుసా? అయితే ఆ సేవకుడికి వ్యతిరేకంగా ఏదైనా చేయడానికి ప్రయత్నం చేస్తాను, లేకపోతే ఏం చేస్తామంటే సేవకుని మార్చేస్తాం. సేవకుడిని మార్చేయడానికి ప్రయత్నాలు చేస్తాం. ఈరోజు ఏం జరుగుతుందో తెలుసా? చర్చికి రాని వాళ్ళు లేదా అటుమిటిగా భక్తి చేసేవాళ్ళు వీళ్ళనే వైపే చూస్తూ ఉన్నారు మనుషులు. దేవుని వైపు చూడడానికి మనుషులు ఇష్టపడలేదు. నువ్వు దేవునికి భయపడితే దేవుని యొక్క సేవల యొక్క మాట వింటావు. ఇక్కడ ఇంకొక వాక్యాన్ని ఇంకో సందర్భాన్ని చూపించాలనుకుంటున్నాను. అపొస్తలుల కార్యములు 8వ అధ్యాయము 9వ వచనం చూసినట్లయితే అక్కడ మనుషుడు కనబడతాడు. అతనికి అతని జీవితంలో జరిగిన ఒక మాట, ఒక మనుషుడు లోపల ఆ పట్టణంలో గాలి చేయుచు తానెవడో ఒక గొప్పవాడని చెప్పుకొనుచు సమరయ ప్రజలను అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరు సీమోను, గాడి సీమోను. ఆయన తర్వాత కాలంలో దేవుడు నమ్ముకుంటాడు, తర్వాత కాలంలో వెంబడిస్తూ ఉంటాడు. అప్పుడు ఒకసారి పేతురుని దగ్గరికి ఆయన కొంత డబ్బులు తీసుకొచ్చి 19లో చూడండి, నేను ఎవరి మీద చేతులుచున్నా వాడు పరిశుద్ధాత్మను పొందినట్టు ఈ అవకాశం ఇవిడని నాకు ఇవిడని అడిగాను. 20వ వచనం చూపించాలని ప్రయత్నం చేస్తాను. అక్కడ సీమోను అనే ఒక గాడి వాడు ఉన్నాడు, తర్వాత దేవుడు నమ్ముకున్నాడు. అతనితో ఒకరోజు పేతురు మాట్లాడుతా ఉన్నాడు. 20 వచ్చి చదువుతామా? అందుకు పేతురు, నీవు ద్రవ్యం ఇచ్చి 21 చదవరా డైరెక్ట్ 21. నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు. ఏంటంటమ్మా సార్ చెప్తారా? నీ హృదయము దీన్ని ఇంకో రకంగా చెబుదామా? నా హృదయము దేవుని ఎదుట సరిగ్గా ఉందో లేదో పరిశీలన చేసుకోవడానికి ఇష్టపడుతున్నావా ఈరోజు? దేవుని ఎదుట నా హృదయం సరైనదిగా ఉందా లేదా? పేతురు ఒక రోజు ఈ సీమోను అనే వ్యక్తితో ఒక మాట చెప్తా ఉన్నాడు, అయ్యా నీ హృదయం దేవుని ఎదుట సరైనదిగా లేదు. కొన్ని సంవత్సరాలుగా మేము అదే మాట చెప్తా ఉన్నాం, నీ హృదయం దేవుని ఎదుట సరైనది కాదు. అప్పుడు ఏం చేయాలన్నా 21వ వచనం చదువుతావా? కనుక ఈ కార్యమును నీకు పాలుపంపులు లేవు. కాబట్టి ఈ నీ చెడుతనము మానుకొని మారు మనసు పొంది ప్రభువును వేడుకొను. చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు. ఏం చేయాలంట? నీ చెడుతనంలో మానుకోవాలి, మారు మనసు పొందాలి. ఈ మాటలు ప్రకటించబడతా ఉన్నప్పుడు నువ్వు ఎంతవరకు లోపడగలుగుతా ఉన్నావు? వాక్యం చెప్పినప్పుడు నా జీవితం వాక్యంలో కనపడింది, నాలో లోటుపాట్లు వాక్యంలో కనపడి అన్న వాళ్ళు ఎవరున్నా మాకు సరిగ్గా చెందుతారా? వాక్యం చెప్పినప్పుడు నా జీవితంలో లోటుపాట్లు కనపడి అన్న వాళ్ళు ఎవరున్నారా? చాలా సంతోషం. దాదాపు అన్ని చేతులు చెందుతూనే ఉన్నాయి. అంటే వాక్యములో సేవకుడు వాడు దేవుడు మాట్లాడుతున్నాడు కదా, అదే సమయాల్లో మరి ఇలాంటి మాటలు జీవితంలోకి వచ్చినప్పుడు దానికి లోపలిగలిగావా? పేతురు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు, అయ్యా నీ హృదయం దేవుని ఎదుట సరిగ్గా లేదు, నీ హృదయము మోసకరమైనదిగా ఉంది, నీ హృదయంలో దేవుని కార్యాలను అర్థం చేసుకునే పరిస్థితి లేదు. కాబట్టి ఏం చేయాలంటాడు? ఈ చెడుతనమును మానుకొని 20వ వచనంలో మారు మనసు పొంది ఏం చేయాలంట? ప్రభువును వేడుకోవాలి. చాలా మంది కొన్ని సమస్యలు చెప్తా ఉన్నప్పుడు దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయడమా అని చెప్తా ఉంటాం. ప్రార్థన చేసుకోండి, ప్రార్థన చేసుకోండి, ప్రార్థన చేసుకోండి ఎన్నిసార్లు చెప్పినా సరే మేము చెప్పినన్ని గంటలు చేసుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉండరు. దేవుడి సన్నిధిలో మీ చెడుతనాన్ని విడిచిపెట్టాలి. ఏం చేయాలి తెలుసా? ప్రభువును వేడుకోవాలి. అప్పుడు పెరిగే ఉంటాడు తెలుసా? ఒకవేళ నీ దుష్టమా, ఒకవేళ నీ హృదయ ఆలోచన క్షమింపబడవచ్చును. అబ్బా ఎంత చక్కగా చెప్తా ఉన్నాడు తెలుసా? ఈరోజు ఇక్కడ ఏం చూపించాలని ఆశపడుతుందంటే చివరి వచ్చినము 26వ వచనము, అందుకు సీమోను మీరు చెప్పిన వాటిలో ఏది నా మీదకి రాకుండా మీరే నా కొరకు ప్రభువును ఎంత స్పష్టమైన సమాధానం చెప్తున్నాడు పౌలు కదా.
సీమోను, అయ్యా నీ పరిస్థితి బాగాలేదు, నీ హృదయం సరిగా లేదు, దీనికి ఒకటే మార్గం ఉంది, దీనికి ఒకటే పరిష్కారం ఉంది, నీకు చెప్తానని ఏదైతే చెప్తానో కలిగి ఉన్నావు అది మానేసి. మానవుడు చెప్తే మనుషుడికి ఎంత కోపం, మానవుడు చెప్తే వాళ్ళకి ఎంత బాధో. అయ్యో మా మీద నిద్రే చేస్తున్నారు, మమ్మల్ని ఏదో అంటున్నారు, మమ్మల్ని చెడ్డ చేస్తున్నారు, ఏదేదో చెప్తా ఉంటారు. మానడానికి ఇష్టపడరు మనుషులు, మానడానికి ఇష్టపడట్లేదు, దేవుడు వెళ్ళుకోవడానికి ఇష్టపడలేదు, క్షమించు అని అడగడానికి ఇష్టపడలేదు. పైగా ఏమన్నాడు మనం, అయ్యా ఇదిగో నా మీదకి ఏదైతే వస్తుందో ఉగ్రత అంటున్నావు నువ్వు, ఆ ఉగ్రత మా మీదకి రాకుండా మీరే ప్రభువును. ఈ రోజుల్లో అదే కొనసాగుతా ఉంది. నీ పరిస్థితిని బట్టి నీ మీద ఉగ్రత వస్తా ఉన్నప్పుడు, నీ పరిస్థితిని బట్టి నీ పరిస్థితులను బట్టి నీ మనస్సును బట్టి నువ్వు దేవుడికి వ్యతిరేకంగా చేస్తున్న క్రియలు బట్టి నీ మీద ఉగ్రత వస్తా ఉన్నప్పుడు మనుషులైన వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? అయ్యా ప్రార్థన చేయండి, మాకు బాగాలేదు, అంతేనమ్మా ప్రార్థన చేయండి, కుటుంబంలో పరిస్థితులు బాగాలేదు, అంతే చెడుతనాన్ని విడిచిపెట్టడానికి, జరిగిందాన్ని ఒప్పుకోవడానికి, పశ్చాత్తాపడడానికి, ఇదిగో నా జీవితంలో ఇలా జరిగింది నన్ను క్షమించాలి అని దేవుని వాక్యం చెప్పే సేవకుని అడగటానికి ఇష్టపడిన వారిగా ఉంటా ఉన్నారు. ఏది మా మీదకి రాకుండా మీరే ప్రార్థన చేయండి. అదే కొనసాగుతూ ఉంది ఇప్పటికీ సంఘాల్లో. నీ మీదకి వచ్చే ఉగ్రత అది దేవుడి నుంచి కాదు, అది నువ్వు తెచ్చుకోండి దేవుడి దగ్గర నుంచి. దీవించబడే హస్తాలు దేవుడివి, దీవించాలని ఆశ దేవుడిది, కానీ మా దగ్గర ఏమవుతుంది? ఉగ్రత. ఏమవుతుందమ్మా? ఉగ్రత వస్తుంది. ఆ ఉగ్రత గురించి మరి మీరే ప్రార్థన చేయండి, సేవకులు మీరే కాబట్టి మీరే మా కోసం ప్రార్థన చేయండి. నీ మాట వినము, నువ్వు చెప్పినట్టు తల్లి చేసుకోము, నువ్వు చెప్పినట్టు మానసు పొందము. ఈ సీమోన్ అదే చేస్తాడు. మానసు పొందయ్యా, చెప్తాను విడిచిపెట్టయ్యా అంటే ఇదేమీ నేను చేయను, కాబట్టి నువ్వే నా కోసం ప్రార్థన చేయి. ఇదే జరుగుతూ ఉంది ఇప్పటికి. దేవుడు ఈ లోకం అంతటిని చూస్తూ ఉంటాడు. ఆయన కన్నులు యథార్థవంతుల మీద, యథార్థవంతుల కొరకు కనిపెడతా ఉంటాయి. యథార్థవంతుడు ఎవరంటే, అయ్యో దావీదులాగా, అయ్యో నేను పాపం చేశానే, నేను తప్పు చేశానే, నన్ను క్షమించు అని అడిగేవారు కొరకు దేవుడి కన్నులు ఎదుగుతూ ఉంటాయి. భూలోకం అంతటా దేవుని కన్ను దృష్టి సంచారం చేయడానికి కారణం ఏంటంటే, ఆయన ఏ మనుషుడు నిలబడి అయ్యో నన్ను క్షమించుదేవా, నా జీవితంలో తప్పు చేశాను, నా జీవితంలో గ్రహింపు లేకుండా ఇదే తప్పులో కొనసాగాను, నన్ను క్షమించు అని అడిగేవాడు కొరకు చూస్తూ ఉంటాడు దేవుడు. మనమేం చూడమంటున్నాం తెలుసా? అయ్యా మా ఇంట్లో పేదరికం ఉంది, మా ఇంట్లో నష్టం ఉంది, మా ఇంట్లో అనారోగ్యం ఉంది, మా ఇంట్లో కష్టం ఉంది, ఇది చూడంటా ఉన్నాం. దేవుడు ఏం చెప్తా ఉన్నాడంటే, నువ్వు నీ జీవితాన్ని సరి చేసుకో, ఇది ఆటోమేటిక్ గా సరి అయిపోతుంది. సీమోను ఇందులో ఏది నాకు కాకుండా నువ్వే ప్రార్థన చేయంటా ఉన్నాడు. చాలా సార్లు మనుషుల జీవితాల్లో కలగబోయే నష్టాలను చూసి మేము వాళ్ళు ప్రత్యేకంగా పిలిచి చెప్తా ఉంటాం, అమ్మా నువ్వు రక్షణ పొందండి, నాన్న మీరు ఆల్మోస్ట్ పొందండి అని చెప్పినప్పుడు చాలా మంది దాన్ని లోపడం. 10 మందికి చెప్తే, 20 మందికి చెప్తే, 30 మందికి చెప్తే అందులో ఒక్క వ్యక్తిలో అవ్వడం కూడా కష్టమే. వారి జీవితాల్లో తర్వాత కాలంలో రాబోయే ఉగ్రతను చూసి మానవ పొందమని చెప్తాము, మానవకు తగిన జీవితాలు జీవించమని చెప్తాము. కానీ మనుషులైన వాళ్ళ యొక్క సమాధానము లేదా వాళ్ళ యొక్క క్రియలు ఎలా ఉన్నాయంటే, ఈ సీమోను చెప్పినట్టుగా ఇందులో ఏది నా మీద రాకుండా మీరే ప్రార్థన చేయండి అన్నాడు. అని సీమోను ప్రార్థన చేస్తా అన్నాడు, చేయమన్నాడు. అర్థమవుతుందమ్మా అందరికి? సీమోను అనే వ్యక్తి పేరు ప్రార్థన చేసుకోమని చెప్పాడా? అంతేనా చెప్పింది? అందరూ పెద్దకి చెప్తామా, గట్టికి చెప్తామా? ప్రార్థన చేసుకోమని చెప్తా ఉన్నాడు పేతుడికి, పేతుడు సీమోనికి. సీమోనే ఉన్నాడు పేతుడిని
నువ్వు చేయి ఆ ప్రార్థన, నువ్వు ప్రార్థన చెయ్యి. ఈరోజు నువ్వు ఎలా ఉన్నావు? దేవుడి దగ్గర నీ జీవితాన్ని సరిచేయగలిగేది, దేవుడి దగ్గర నుంచి నీకు జీవన తీసుకురాగలిగేది ఒక్క మారు మనసు మాత్రమే, సరిచేయబడే జీవితం మాత్రమే. దేవా నా జీవితంలో ఇది జరిగింది, నన్ను క్షమించు అని అడగడం మాత్రమే. నా జీవితంలో ఈ తప్పు చేశాను, నన్ను క్షమించు అని చెప్పడం మాత్రం, అది ఒక్కడే నీ పరిస్థితిని మార్చగలదు. ఆ ఒక్కటి చేయడం ఇష్టం లేక ఎవరైతే దాచిపెట్టుకుంటూ ఉంటారో వారి మీద దేవుని ఉగ్రత వస్తా ఉంది. చివరి వచ్చిన మనం చూసినట్లయితే చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు అతను. మీరే నా మీదకి రాకుండా మీరే నా కొరకు ప్రభువును అమ్మ ప్రార్థన చేయండి, అమ్మ ప్రార్థన చేయండి, అమ్మ ప్రార్థన చేయండి. మనుషులు ఈరోజు సేవకుల దగ్గర నుంచి ఏం ఆశపడతారంటే ప్రార్థన చేయమని ఆశపడతా ఉన్నారు. వాక్యం దగ్గర నడుచుకోవడానికి ఇష్టపడలేదు. నువ్వు దేవుని సేవకులు చెప్తున్న మాట వినకుండా దేవుని ప్రార్థన మాత్రమే కోరుకుంటున్నావంటే నువ్వు ఎలాంటి వ్యక్తిగా ఉన్నావంటే ఈ సీమోను లాంటి వ్యక్తిగా మారిపోయావు. మీరు చెప్పిన వాక్యము నా ప్రకారం నా జీవితాన్ని మార్చుకుంటాను, మీరు చెప్పిన వాక్యంలోని పరిస్థితులు నా జీవితంలో కనబడతా ఉన్నాయి, మీరు చెప్పే వాక్యంలో ఉన్న పరిస్థితుల యొక్క ప్రభావము నా మీద నా కుటుంబం మీదకి వస్తా ఉంది. అని ఒప్పుకోగలిగిన హృదయము లేకుండా ప్రార్థన చేయండి అని అడుగుతా ఉన్నాడు ఈ వ్యక్తి. నువ్వేం అడుగుతున్నావు ఈరోజు సేవకుని? ఏం మాట్లాడుతున్నావు సేవకు దగ్గర? సేవకు దగ్గర నువ్వు ఏం మాట్లాడుతా ఉన్నావు? అవునమ్మా, నా జీవితంలో తప్పు జరిగిందని ఒప్పుకోగలిగిన హృదయం నీకుందా? పోయిన వారం ముందు వారం చెప్పాను, ఒక ఆవిడ నా జీవితం అంతా చెప్పింది, చెప్తూ ఉన్నది. తర్వాత ఎప్పుడైనా ఈ విషయాలు ఎవరి ద్వారా తెలిస్తే అయ్యో అది కరెక్ట్ కాదు కదా, అందుకనే నేనే చెప్తా ఉన్నా. ఈ విషయాలు నా జీవితంలో జరిగిన విషయాలు, దేవుడు స్వస్థపరిచిన విధానము, దేవుడు నా పట్ల చూపించిన ప్రేమ నేనే చెప్తా ఉన్నాను. నువ్వేమి చెప్పలేకపోతున్నావంటే నువ్వేమి సరి చేసుకోలేదు. మాకు చెప్పకపోయినా పర్లేదు, సరి చేసుకుంటే మంచిదే. కానీ సరి చేసుకోవడానికి కూడా ఇష్టం లేనప్పుడు, సరి చేసుకోవడానికి ముందు అడుగులు వేయనప్పుడు నువ్వేం చేస్తావు తెలుసా? నాకు చెప్పాను కదా, సేవకులు మార్చేస్తారని. సేవకులు మారుతావు, సంఘాన్ని మారుస్తావు, ఏదో చేయడానికి ప్రయత్నం చేస్తావు. వెళ్తూ ఏం చేస్తావంటే మా మీద నిందలు వేసి, నేను చెప్పాను కదా వేరొక వ్యక్తిని తీసుకుని సేవలు పరిచయం చేశారని. వాళ్ళు తర్వాత కాలంలో చాలా మంది వేయడానికి ప్రయత్నం చేశారు మా మీద. సంఘంలో కొత్తగా వచ్చేవాళ్ళని పాత వాళ్ళు వినట్లేదు, మీరు పట్టించుకోండి, మీరు పట్టించుకోవట్లేదు. అదేముందమ్మా, మా చర్చిలో వచ్చేవాళ్ళని అందరూ ప్రేమగా చూస్తాము, అందరూ మేము ఒకే రకంగా చూస్తాము. మా సంఘంలోకి వచ్చే ప్రతి ఒక్కరిని మేము ఒకే రకంగా చూస్తాము. మీరు కూడా గమనించుంటారు బహుశా. ఒకే విధంగా ఒకే రీతి అందరినీ తెలుస్తాయి. ఎవరికి ఇబ్బంది ఉన్నా ఒకే రకంగా చూస్తాం, ఎవరికి అవసరమైనా ఒకే రకంగా ప్రార్థన చేస్తాం. ప్రతి వ్యక్తి కొరకు దేవుడి స్థితిలో కనిపెడతాం. గమనించారా? మీరు ఒకరు ఎక్కువ చూస్తారు, చూడగా గమనించారా? మీరు కూడా సమాధానం రాకూడదు కదా, ఎంత బాగా వాక్యం ఇచ్చిన వాళ్ళ నేను ముగ్గురు చూపిస్తూ ఉంటున్నాను, సమయం లేదు, ఇద్దరే చూపించారు. ఒకరు దావీదు, ఒక ఆయన, ఇంకొక ఆయన సీమోను. దావీదు దేవుడితో చాలా దగ్గరగా ఉండేవాడు. దేవుడు దావీదుతో మాట్లాడేవాడు. ఒక టైం వచ్చింది దేవుడు దావీదుతో మాట్లాడకుండా తన సేవకుని పంపించాడు. ఆ సేవకుడి మాట విని దేవుడికి భయపడే వ్యక్తి కాబట్టి ఆయన సేవకుడి మాట విని తను తాను సరి చేసుకుంటా ఉన్నాడు. ఇంకో వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి దేవుడి సేవకు చెప్తా ఉన్నాడు, అయ్యా నీ హృదయం సరిగ్గా లేదయ్యా, నీ నడవడికి సరిగ్గా లేదయ్యా, నువ్వు ఆశపడేది సరిగ్గా లేదయ్యా. ఒక పని ఏం చేస్తావు తెలుసా? ప్రార్థన చేసుకో, పశ్చాత్తాపడు, మారుమనసు ముందు దేవుడి దగ్గర ఒప్పుకో. దేవుని అక్కడ మాట్లాడలేదు, దేవుని ప్రభువుని ఓడుకో. ఏం చేయాలంట?
వేడుకో, ప్రార్థన చేయమంటలే ఆయన, వేడుకో అంటా ఉన్నాడు. వేడుకోవడం అంటే కాళ్ళ వేళ పట్టడం అనేది, ఎందుకంటే అతని పరిస్థితి అలా ఉంది. వాక్యం ఇచ్చిన వారు కదా, దేవుని వేడుకే స్థితి నీ జీవితంలో ఉందా? కొన్ని సంఘాలు నేను ఒక ప్రార్థన వింటాను, దేవుణ్ణి ఆజ్ఞాపిస్తూ ఉంటారు, దేవుణ్ణి ఆజ్ఞాపించే ప్రార్థన చేస్తూ ఉంటారు. మన ఇంట్లో మా సంఘంలో ఎవరో ఒకరు చేస్తారు ప్రార్థన విన్నాను నేను. దేవుడు ఏం చేస్తున్నాడు? ఆజ్ఞాపిస్తా ఉన్నారు. అనుకుంటా ఉన్నారే ఎక్కడ ఉంటాయి అమ్మాయి, ఎక్కడ ఉంటుంది అబ్బాయి తీసుకొచ్చి నాటుతా ఉంటాడు. కొత్తగా వినకపోవచ్చు, బహుశా ఏమో వినడానికి ఖర్చులు అప్లేస్తుందో తెలియదు. కానీ నీ ప్రార్థన దేవుని పాదాలు పట్టుకుని అయ్యా క్షమించు, నా జీవితంలో నీకు ఇష్టం లేని ఏది చేశారయ్యా, దాంట్లోనే కొనసాగుతున్నా. ఎన్నిసార్లు చెప్పినా సరే ఒక్క తన వాటికి ఆశపడ్డట్లుగా చేసిన తప్పే చేస్తూ దాన్ని దాచిపెట్టుకుంటూ నీ పాదాల దగ్గరికి వచ్చి ముసుగు వేసుకుని ప్రార్థన చేస్తానయ్యా, నన్ను క్షమించుకుని ప్రార్థన చేస్తాను, పోయి నీ నామంలో ఆజ్ఞాపిస్తున్నాను ప్రార్థన చేస్తున్నాను. అంతలోనే ఆయన నామాన్ని తీసుకోవడానికి నీకు అర్హత లేదు. దావీదు అలాంటి ప్రార్థన చేయలేదు, పేతురు, పౌలు, యాకోబు ఎవరైనా ప్రార్థన చేయలేదు. ఆయన దురాత్మ శక్తులు పట్టిన వారిని యేసునామంలో విడిపిస్తున్నాను ప్రార్థన చేశారు, కానీ దేవుడిని ఆచరించే ప్రార్థన లేదా? వాక్యం ఇచ్చిన వాళ్ళ దేవుడికి భయపడుతున్నారా? దేవుడికి భయపడితే దేవుడికి వేడుకో, దేవుడికి భయపడితే దేవుడి సేవకుని యొక్క మాట విను, దేవుడికి భయపడితే వాక్యము ప్రకటించబడతా ఉన్నప్పుడు అందులో నీ జీవితం కనపడేటప్పుడు దాన్ని సరి చేసుకో. ప్రార్థన చేసుకున్నాం. ఈ రోజైనా సరే దేవా